అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దినాంశం ఏంటంటే దైవ సన్నిధి. దైవ సన్నిధి కొరకు కీర్తన గ్రంథముల నుండి 16వ అధ్యాయం 11వ వచనం వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం. నీ జీవ మార్గం నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఎలా పొందుకోవాలో నాతో మాట్లాడండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధిలో ఉన్న సంతోషం నాకు కావాలి అని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కోరినట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న మానవుడే ధన్యుడు, మానవుడే ధన్యుడు, నీ సన్నిధి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవా, ఇదిగో దావీదు మహారాజు నీ సన్నిధి సంతోషము, సంపూర్ణమైన సంతోషము కలదు అనుచున్న మాటను బట్టి దేవా, దైవ సన్నిధి అన్న మాటను మేము ధ్యానం చేసుకోబోతున్నాం. మాతో మాట్లాడమని తండ్రి, పరలోకమందున్న దైవ సన్నిధిని పాపభరితమైన భూలోకంలో మా యొద్దకు దించివేసిన తండ్రి, నీకు వందనములు, నీకు వందనములు. నీ సన్నిధి భాగ్యమును దీవెనలు మాకు అనుగ్రహించిన తండ్రి, నీకు వందనములు. ఇదిగో నీ ఘనమైన నామములో తండ్రి ప్రభా, నీ దైవ సన్నిధి కొరకు మాతో మాట్లాడమని అల్పులను, అయోగ్యులను, అశక్తులము, దీనులము, యోగ్యత లేని మాకు యేసయ్యకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి, దాసయ్యకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్నా యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి, సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును, సమస్తమైన మేలు కలుగును. చేయాలి చేయాలి కాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి, ఎక్కాలంటే సన్నిధి చేయాలి. ఆ సన్నిధిలోని అక్షర మహిమను అనుభవించాలి, ఆ సన్నిధిలోని అక్షర మహిమను చేయాలి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును, సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును, కీడులు తొలగును. చేయాలి చేయాలి. దేవునికి స్తోత్రం. మరణాత. ఈరోజు అంశం ఏంటంటే దైవ సన్నిధి. దావీదు గారు ఏమంటున్నారంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలుగుతుంది. అమ్మ, ఎక్కడ కలుగుతుందంటే సంతోషం దేవుని సన్నిధి కలుగుతుంది. కనుక
ఆయన ఎందుకు ఇంత సంతోషం ఉందన్నాడంటే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 51వ అధ్యాయం మనము ధ్యానం చేసుకుంటే అక్కడ అంటాడు, అందరూ తీసినట్లయితే, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి. చూడండి, సన్నిధులు అని అంటే ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు నడిపించడానికి వచ్చినప్పుడు వాళ్ళు విసిగించిన విసుగుదలను చూసి దేవుడు అంటాడు, మీరు ఇంకా పాపంతోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ పరిశుద్ధంగా ఉండడానికి మాత్రం ఇష్టపడట్లేదు, కనుక మీరు దీంతోనే ఉండండి ఈ లోకంలో అని నేను వెళ్ళిపోతానంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు మోసే అంటాడు, నువ్వు వెళ్ళిపోతే ఎవరు వస్తారంటో చెప్పు, నువ్వు వెళ్ళిపోతే ఈ జనాన్ని ఎలా నడిపించాలో నాకు చెప్పు అన్నప్పుడు ఆయన అంటాడు, నిర్గమాకాండము 33వ అధ్యాయము 12 నుంచి 16 వచనం చదువుకుంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చాను. అమ్మా, ఎవరు వస్తారట? తండ్రితో నడలేని ప్రజలు, కుమారుడిని యేసుతో నడలేని ప్రజలు, ఇప్పుడు పరిశుద్ధాత్మతో నడలేని ప్రజలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నది సన్నిధిలోని దావీదుగా చెప్తున్నారు. నిన్న జరిగిన ఆరాధన అంతా కూడా మొన్న పోయిన వారం త్రిత్వ ఆరాధన. ఈ పాపభరితమైన లోకానికి మరలా తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా దేవుడు కాలక్రమం బట్టి బయలుపడి ఇప్పుడు గొప్ప అవకాశం ఇస్తున్నారు. మీరు ఎక్కడైనా సరే కుదురుగా ఉంటే, మీరు ఎక్కడైనా సరే అన్ని భాగ్యముల కంటే గొప్ప భాగ్యం సన్నిధి భాగ్యమని మీరు కూర్చుంటే నేను మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. సన్నిధి అంటే అర్థమేంటో తెలుసా? కుదురుగా ఒక చోట కూర్చొని ఇంకా నా చిత్తం కాదు నీ చిత్తమే నేను చేస్తాను, కుదురుగా ఉంటాను, ఇంకా స్థిరంగా ఉంటాను, ఈ నోటి ఇటు కథలు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు. సంఘానికి ఎందుకు రావాలంటే, సంఘంలో ఎందుకు రక్షణ పొందాలంటే, సంఘంలో రక్షణ పొంది ఎందుకు సిద్ధపడాలంటే, ఆత్మ చెప్పుచున్న మాట. ఇంక నేను కుదురుగా ఉంటాను, సంఘంలోనే ఉంటాను, స్థిరంగా ఉంటాను, నేను ఇంక అటు ఇటు తిరగను, నువ్వు మాట్లాడాలి ప్రభువా అని అంటే కుదురుగా కూర్చునే వారికి దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు. అందుకే ఈ సృష్టి కలగజేసింది దేవుడే. ఈ సృష్టి అంతా కలగజేసింది పరిశుద్ధాత్ముడే. ఆత్మ లేనిది ఏమీ లేదు. కానీ ఎంత గొప్ప సహవాసాన్ని ఒక చిన్న మాట ఆజ్ఞాతిక్రమం వల్లట ఏమైపోయారంటే ఈ భూలోకం అంతా కూడా సన్నిధి చెడిపోయింది. ఏం చెడిపోయింది? గనుక ఈ దైవ సన్నిధిని మరలా ఎన్నాళ్ళకు సంఘము ద్వారా దేవుడు గొప్ప ఇచ్చిన భాగ్యం. అందుకే ఆ కాల ప్రజలంటే సన్నిధి చేయలేకపోయారు. తండ్రి కాలంలో వెళ్ళిపోయాడు దేవుడు. మేము చూడం, మేము మాట్లాడలేమన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా రండి మనం ప్రార్థన చేసుకుని గచ్చిమంది తోటల కంటే నిద్రాశక్తులు అయిపోయారు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలం, మన కాలం ఏంటంటే కుదురుగా కూర్చొని దేవా నీతోనే మేము ఉంటాం, మేము ఇంకెట్టు ఉండం అనే సంఘం కట్టుకొని ఆ సంఘంలో దేవుని శక్తిని పొందుకోవడానికి మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు. అందుకే సంఘ స్థాపన దినము ఏ దినం చెప్పండి? పరిశుద్ధాత్మ దినం. సంఘము మొదలైన రోజే ఏ రోజంట? పెంతెకొస్తు పండుగ. కనుక వారంటే ఎడతెగక 10 దినాలు ఉన్నారు దేవాలయంలో. ఈరోజు ఆరాధనలో మనం ఎంతసేపు ఉంటున్నాం? సన్నిధిలో మనం ఎంతసేపు ఉంటున్నాం? చూడండి, సన్నిధిగా మనం అభిషేకించబడటం అంటే మామూలు విషయము కాదు. నిత్యం సంతోషంగా మనం ఉండాలి. మరి గత కాలంలో మనము సన్నిధిని బట్టి మనం ఆలోచన చేసుకుంటే ఆదికాండం 4వ అధ్యాయం
మనం చూస్తే అక్కడ కయ్యూను దేవునితో సన్నిధి లేకపోతే మేము ఎలా ఉంటాము అని సంభాషణ చేస్తున్నాడు. అది ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాటని కయ్యూను చెప్తాడు. 14వ వచనం చదువుకుందాం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడితి, దిగులు పడుచున్నాను. ఇక్కడ చూడండి, సన్నిధిలో నుంచి వెళ్తేనంటే అంతా కూడా ఎలా ఉంటుంది చెప్పండి? దిగులు. చాలామంది సన్నిధికి రాలేదు, ఆరాధనకు వస్తారు. రేపు బుధవారం ఉపవాసంతో సన్నిధిలో కూర్చోలేదు. సన్నిధి లేకపోతే కయ్యూను అంటున్నాడు, నాకు దిగులు. ఏమంటున్నాడు? దిగులు. అంతేకాదు, ఏం చేయలేము, దేశ దిమ్మరగా ఉంటారు, ఏమీ చేయలేము. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేసే పని ఏంటో తెలుసా? తండ్రి తలస్తాడు, కుమారుడు కొనుక్కుంటాడు, పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు. ఏం చెయ్యాలన్నా కూడా అంటే ఎవరని చెప్పండి? నేనికి సిద్ధముగా లేను గానన్న పరిశుద్ధాత్ముడే నన్ను సిద్ధపరచు. ఇక్కడ కయ్యూనును వెళ్ళగొట్టాడు దేవుడు. ఆ మనిషి ఎలా ఉంటాడు? సన్నిధి లేని మనసు ఎవడంటే కుదురు ఉండదు. చూడండి, పాపం వల్ల వచ్చిన కష్టం, బాధ, వ్యాధి, మరణము, నరకము, నిత్య నరకం, బతికినంతకాలం కూడానంట శ్రమలే, సంతోషము ఉండదు. కీర్తన గ్రంథం 37:7 చూస్తే దావీదు అంటాడు, నా దాగుచోటు. ఈ లోకమంతా కూడానంటే ఏం నిండిపోయిందంటే, దేవదాస్ దగ్గర అంట పాపభరితమైన లోకము. ఈ లోకంలో ఉన్నాం మనం, పాపభరితమైన లోకంలో ఉన్నాం కనుక, పాపభరితమైన లోకంలో మనం ఉన్నాం కనుక మనం అంటే ఈరోజు సంతోషం ఉండాలంటే ఎవరితో ఉండాలి? దావీదు అంటున్నాడు, నీవే నా దాగు చోటు. ఈరోజు సంఘములో మనం ఉండడాన్ని బట్టి, సంఘంలో మనం రావడాన్ని బట్టి ఈరోజు అంట పాపం వల్ల వచ్చి కీడంతా పోతుంది, మేళ్ళు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, ఒక దినము గడుపుట 1000 దినములతో శ్రేష్టమైనది. ఒక్క దినము ఎక్కడ గడిపితే? దేవుని సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దియాలతో సమానము. చాలామంది కుదురుగున్న వారు మాత్రమే, దేవుడంటే భయభక్తుల వారు మాత్రమే దేవుని సన్నిధికి రాగలుగుతారు, దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. ఈరోజు సంఘంలో మనకు చూడండి, ఈ వారం అంతటికి కావలసిన ఆశీర్వాదాలని ఆయన ఇస్తున్నాడు. ఇంకా మనం చూసుకుంటే ఆదికాండం 6వ అధ్యాయం 11, 13 చూసుకుంటే, భూలోకములో దేవుని సన్నిధి చెడిపోయెను, సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధి వారి అంతము వచ్చుచున్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము. నావో కాలంలో మనుషులు చేసే పనుల కంట దేవుడు సంతాపం చేశాడు, ఏడ్చాడు. ఎందుకు వీళ్ళని చేశానా? ఒక్కొక్కసారి మాట వినని పిల్లలు అనుకోండి, తల్లిదండ్రులు ఏడుస్తారు, ఎందుకు వీరిని కన్నానా అని. ఎందుకు వీరిని కన్నానా అని బాధపడతారు తల్లి తండ్రి. చూడండి, అలాగే దేవుడు కూడానంట ఏమన్నాడు? సంతాపడుతున్నాడు, ఎందుకు వీరిని చేశానా అని. అసలు వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి? వారితో ముచ్చటించడానికి దేవుడు చేసుకున్నాడు. మనిషిని అంత ఎందుకు చేసుకున్నాడు? దేవునితో మనిషి ముచ్చటించాలి, మనిషి దేవునితో సహవాసము చెయ్యాలి. నీ సహవాసం ఎవరితోటి? దేవుడు అడుగుతూ ఉన్నాడు కనుక దాంతో నువ్వు ఉండు. నేను ఇప్పుడు సన్నిధి తీస్తున్నాను అని సన్నిధి తీశాడంట. సన్నిధి తీస్తే పెద్ద కీడు ప్రళయం వచ్చేసింది. ఏ ప్రళయము? జల ప్రళయం. జల ప్రళయం రాగానంట 40 రోజులు నాన్ స్టాప్గా వర్షం కురిసింది. వర్షం కురిస్తే మొత్తం అందరూ మునిగిపోయారు, కొట్టుకుపోయారు. ఒక్క 8 మంది బాప్తిసం పొందిన వారు మాత్రమే మిగిలారు.
మిగతా వారందరూ సృష్టిలో భూమితో పాటు అంటే ఏమైపోయారు చెప్పండి? నాశనం అయిపోయారు. ఈరోజు బాప్తిస్మే కదా అనుకుంటారు చాలామంది, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రభు శరీరము ప్రభు రక్తమే కదా అనుకుంటారు, చాలామంది అయోగ్యంగా తింటున్నారు. ఈరోజు ఆయన శరీరము ఏ బలమైనది, ఆయన రక్తము ఎంత పవిత్రమైనది. ఈరోజు మొదటి దశలోనికి 4వ అధ్యాయము 7వ వచనంలో ఏముంది? నిన్ను పరిశుద్ధపరచడానికి పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చారు. చెప్పండి. ఏదైనా తోటలో చేసిన పాపాన్ని బట్టి నువ్వు చెడిపోయావు, పడిపోయావు, అపవిత్రుడైపోయావు. ఏదైనా తోటలోనంట ఆ పరిశుద్ధ సన్నిధిలో అంటే ఏమైపోయాడు? అపవిత్రుడు అయిపోయాడు. అపవిత్రుని బట్టి మహిమ పోయింది, పాపం వచ్చింది. మహిమ వల్ల మరణం వచ్చింది. ఈరోజు మరణం లేని మనుషులు మరణిస్తున్నారు. ఎందుకంటే అపవిత్రత, పాపం వల్ల వచ్చిన జీతం అది తీసివేయడానికి మరలా సంఘము ఆ పరిశుద్ధమైన మహిమను దేవుడు దించేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దావీదు గారికి ఉన్న సంతోషం మనకుందా? పెంతుకొస్తు పండగ జరిగింది, త్రిత్వాదివారం జరిగింది. పోయిన వారం అంతా కూడా ఏ ఆదివారం? త్రిత్వాదివారం అంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు తండ్రితోనూ కుమారుతోనూ పరిశుద్ధాత్మ గారు కలిసి ఆరాధన వచ్చిన రోజు. మరి ఈ ఆదివారం ఏంటంటే వారిలో మనం ఉన్నాము, మనలో వారున్నారు. దేవునికి శాస్త్రం. చెప్పండి, వారంటే ఎవరు? తండ్రి, కుమార. ఏదేను వనములో ఉన్న మహిమతో మనం ఇప్పుడు ఉన్నాం, ఆ సహవాసంతో మనం ఉన్నాం. అదే దైవ సన్నిధి అంటారు. ప్రార్థన అంటే మనుషులు కలిసి చేసుకునేది. సన్నిధి అంటే దేవుడు మనిషి ఉండేది. అందుకే బైబిల్ మిషన్ నొక్కు చెప్తూ ఉంటుంది, ఏం చేయాలి? సన్నిధి చేయాలి. సన్నిధి చేసేవారికి అంటే ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. సన్నిధి అనుదినము ఆత్మీయ జీవితంకు అవసరమైనది. ఏ జీవితంకు? పాప జీవనానికి అవసరం కాదు ఇది. ఏ జీవనంకు? ఆత్మీయ జీవితం. అందులో పాపం ఉండకూడదు, మరణం ఉండకూడదు. ఏముండాలి? నిత్య జీవముకు వారసులుగా ఉండాలి. నిత్య జీవముకు వారసులుగా ఉన్న వారికంట ఏం చేస్తారంట? దావీదు అన్నాడు, సంతోషము, ఆనందము, మనసానందము, రక్షణానందము. ఇంత బాగుంటుంది ఎవరితో ఉంటే. దావీదు గారు ఎప్పుడు పాటలు పాడేవారు, ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడు. ఒక రాజు అయినా చెప్పే ఒక పక్కన సింహాసనం పక్కన ఒక గది ఉండేది. ఆ గది అంతా పడినంట పెద్ద గుంతలు పడిపోయి మోకాలు వేసి బైబిల్ మిషన్ దేవదాస గారు ఒక రూల్ పెట్టారు, మోకాలు ప్రార్థన చేసేవారు మాత్రమే బైబిల్ మిషన్ నిలబడతారు. నువ్వు మోకాలు వేయగలుగుతావా? కుదురుగా మోకాలేసి దేవా నాకు కనబడు, నాతో మాట్లాడమని సన్నిధిలో ఉండగలుగుతావా? అలాగైతే నువ్వు ఉండు, పేరు వస్తుంది దేవునికి, మహిమ వస్తుంది దేవునికి. లేకపోతే అందరిలాగా నేను ఎలాగ పడితే అలా ఉంటాను, లోకంలో స్థిరత్వం లేకుండా తిరుగుతాననుకుంటే ఉపయోగం లేదు అని ఖచ్చితంగా ఆయన ఒక టైం పెట్టేవాడు. ఆ టైంకి రాగానే డోర్ క్లోజ్ చేసేవాడు ఆరాధనకి. ప్రభు భోజనం పుచ్చుకోవడానికి తెల్లటి వస్త్రం లేకపోతే వెళ్ళిపోండి అవతల కనివాడు. ఎందుకు? ఉపయోగం లేని భక్తి. ఒక మచ్చ కూడా ఉండకూడదు. ఎవరు భోజనం పుచ్చుకుంటున్నాం? ఈరోజు మనం ఏం చూపించాలి? నీ భక్తి నిన్ను శక్తివంతులుగా చేస్తుంది. లోకం అంటుంది, లోకంలో మేమేం బాగున్నాం, దేవుని నమ్ముకున్నవాడు ఏం బాగున్నాడండి అంటుంది. లోకం ఏమంటుంది? మేం బాగున్నాం. చూడండి, ఇక్కడంట పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ అంట ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి, దేవుడితో మాట్లాడించడానికి, ఆత్మీయ జీవితంలో ఉండడానికి ఉపయోగపడుతుందండి. పరిశుద్ధాత్మ దుఃఖపరచకండి, పరిశుద్ధాత్మ బాధపడదంట, సత్యమే మాట్లాడాలి. మా పరిశుద్ధాత్మ కావాలనుకున్నవారు ఏం మాట్లాడాలి? అబద్ధం అసలు ఆడకూడదు. పిరికాత్మ, దానికి అబద్ధం ఆడాలి, వంకాలి, పాడు పనులన్నీ చేయాలి. అది మంచి సారిస్తుంది.
వేరు, ఈ ఆత్మ వేరు. ఈ ఆత్మ బాధపడిపోతుంది, దుఃఖపడిపోతుంటుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకున్నవారు ఈరోజు మనం ఎలా ఉండాలి? ఆత్మీయ జీవితంలో ఉండాలి. ఆత్మీయ జీవితం కొరకే ఈరోజు పరిశుద్ధాత్మను ఒక ముఖ్యమైన స్థానము ఇందులో కనబడుతుంది. ఇంకా నువ్వు ప్రత్యేకంగా ఒక స్థలం ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మనం ఏ స్థలం ఏర్పాటు చేసుకున్నాం? బేతేలు గృహం ఏర్పాటు. బేతేలు అనగా దేవుడుండు. యాకోబు గారు ఎప్పుడైతే దేవుడు కలలో దిగాడో ఆయన దగ్గరికి, వెంటనే స్థలం ఏర్పాటు చేశాడు. ఆ స్థలానికి ఒక గుర్తు పెట్టేశాడు. ఏం పెట్టాడు చెప్పండి? పేరు పెట్టాడు. గుర్తు ఏం పెట్టాడు? రాత్రి తలగడ కింద ఏం పెట్టుకున్నాడు తెలుసా? రాయి పెట్టుకున్నాడు. పొద్దున లేకగానే అమ్మో ఈ స్థలం ఎప్పటికీ గుర్తుండిపోవాలి, ఈ స్థలము చాలా పవిత్రమైనది, ఈ స్థలము ప్రత్యేకించబడింది అని గమనించాడు. ఎందుకంటే ఎవరు దిగారంట? ఒక నిచ్చెన వచ్చిందంట. ఆ నిచ్చెన నుంచి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎవరు దిగారు? దేవదూతలు దిగిపోయారు. అమ్మో ఇది ఏ స్థలము? ముఖ్యమైన స్థలము. దేవుడు మనిషి కోసం దిగొచ్చిన స్థలం, నా కోసం దిగొచ్చిన స్థలం. కానీ ఈ స్థలానికి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? పేరు పెట్టాడు. ప్రాముఖ్యమైన స్థలం అని ఒక గుర్తు కూడా పెట్టేశాడు. ఏంటంట? అంతేకాదు, ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. నూనె పోసి ప్రతిష్ఠించాడు. ఏం పేరు పెట్టాడంట? బేతేల్ అనగా దేవుడుండు స్థలము. ఈరోజు దేవుడు మాట్లాడబోయే ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి. ఈరోజు దేవుడు మాట్లాడి చక్కటి విషయాలు చెప్పాడు. అయ్యా నువ్వు నేను వ్యాపారంలో ఉండి ఎవరి చేతన పాస్టల్ చేత చేద్దాం కదా అనుకున్నాను పని. ఆయన అన్నాడు వద్దు, నువ్వే రావాలన్నాడు. అందుకే వ్యాపారాలు అన్నీ కూడా క్లోజ్ చేసుకుని మరి పిల్లలకు అప్పచెప్పి మరి ఈరోజు రావడం జరిగింది. చల్లపిల్లి కదా అనుకున్నాను. కాదు, అమలాపురం. చూడండి, బేతేల్ అని పేరు పెట్టుకోండి ఈ స్థలంలో. దేవునికి స్తోత్రం. ఈ స్థలంలో దైవజనుడి యొక్క సమాధి దగదగ వేస్తున్నట్టు నిమ్మన సత్యానందం గారికి దర్శనం ఇచ్చాడు, కళ ఇచ్చాడు. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా మరి ప్రార్థన చేసుకున్నాం బుధవారం సన్నిధి. అప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే, బేతేలు గృహం నా బిడ్డలు వస్తారు. ఎవరు వస్తారు? దేవుడంట కనబడతాడు, మాట్లాడతాడు. దేవుని కంటే చెప్పింది చెప్పునట్లు చేసేవాడు కావాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నచ్చినట్టు చేసుకునేవాడు కావాలి. మేము చల్లపిల్ల చేద్దామంటే దేవుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఈరోజు సభలు కానీ ఇవి కానీ తీసుకొచ్చి పెట్టి చూడండి, ఒక ముఖ్యమైన స్థలం ఇది అని పేరు పెట్టుకున్నాడు. యాకోబు ఏం పేరు పెట్టాడు? బేతేలు. బేతేలు అనగా ఎవరంటారట? దేవుడు. మరి ఈ స్థలంలో ఎంత కీడు వచ్చినప్పటికీ మా అబ్బాయికి ఎన్నుముక్కలు ఇరిగిపోతే ఆయనే పరలోక ఆపరేషన్ చేశాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎవరు దిగొచ్చారు? మా అబ్బాయి బయటకు పోతే మేము హాస్పిటల్ తీసుకెళ్తారంటే హాస్పిటల్ కాదు, ఫస్ట్ సన్నిధికి తీసుకెళ్ళాలన్నమాట. సన్నిధిలో ఆయన చెప్పిన మాట పాలు ఇమ్మన్నాడు. పాలు ఇచ్చిన తర్వాత గుక్క తిరిగిన తర్వాత అంత సాపైన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళండి అన్నాడు. సన్నిధిలో ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, స్వస్థత ఉంటుంది. చేసేవారికి ఏం పెట్టుకోవాలంట? ఒక ముఖ్యమైన స్థలము. ఎవరెవరు కలుసుకునేది? దేవుడును. ఒక పెద్ద వారితో మనం వెళ్ళాలనుకుంటే ఎలా సిద్ధపడతామో మరి దేవుని దగ్గర కూడా అంటే సిద్ధపాటు చేయడానికి, చక్కగా కలుసుకోవడానికి ఒక స్థలము ఉండాలి. దైవ సన్నిధిలోనికి వెళ్ళే వారికి అంట దావీదు గారు ఏమంటున్నాడు? సంపూర్ణ సంతోషంలో దొరుకుతాయి. ఏది దొరుకుతాయి? సంపూర్ణ సంతోషంలో దొరుకుతాయి. కనుక దేవుడు చెప్తున్న మాట మనం చూస్తే, నీవు మాతో ఉన్నావు, మా మనసు నీతో ఉంచి మా లోపములు దిద్దుము అని అడగాలి. దేవునికి స్తోత్రం. ఏమని అడగాలి? నువ్వు మాతో ఉన్నావు, నా మనస్సును నీతో ఉంచి మాలో దిద్దుము.
అందుకే కీర్తన గ్రంథం 51 అధ్యాయంలో అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు, నేను తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి నేను పాపని, జన్మత పాపని, కర్మత పాపని, అయినప్పటికీ నన్ను దిద్దు, దేంతో, విశ్వముతో నన్ను కడుగుము. తెల్లగా అయిపోవాలి నేను. ఎలాగైపోవాలంట, ఆయన పాఠాల దగ్గరికి వచ్చిన మనం, ఆయన పాఠాల దగ్గర ఉన్న మనమంట ఏం చేయాలి, ఫస్ట్ జన్మత పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. కనుక ఇక్కడ మనము చూస్తే నీ కొరకే జీవిస్తాను, ఇంకా నువ్వు లేకుండా నేను ఉండలేను. కానీ ఒక్కొక్క మనిషి అంటాడు, నువ్వు లేకపోతే నేను బతకలేదు. అలా నువ్వు ఎవరితో చెప్పాలి, ఆత్మతో చెప్పాలి. ఇక్కడి నుంచి నా ప్రయాణం ఎవరి కోసం అంటే, నా జీవితం ఎవరి కోసం అంటే నీకోసమే, నీకోసమే. ఏదేని తోటలో పోగొట్టుకున్న భాగ్యాన్ని మరలా సంపాదించుకోవడానికి దేవుడు ఏదేని యొక్క మహిమను అంతా కూడా ఎక్కడ పెట్టాడంటే సంఘంలో పెట్టాడు. కనుక సంఘంలో మనము ఆయన దగ్గరుండి ఆయనతో అంటే ఏమన్నాలి, ఇక్కడి నుంచి నీతోనే నేను ఏం చేస్తాను, జీవించదును అని తీర్మానము చేసుకోవాలి. అమ్మ ఏం చేయాలంట, ఆత్మ చెప్పుచున్న మాట అంటే ఇక్కడ మా స్వరము నీకు సమర్పించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరి స్వరము, ఇక నీతోనే నేను మాట్లాడతాను, ఇంక లోకంతో కాదు, లోకంలో వాళ్ళతో కాదు, నాలో నువ్వు మాట్లాడే లోకంలో. అప్పుడు ఈ పాపభరితమైన లోకంలో నాకు పాపం అంటుకోదు, నా చూపులో పాపం ఉండదు, నా మాటలో పాపం ఉండదు, నా ప్రయత్నంలో పాపం ఉండదు, నా క్రియల్లో పాపం ఉండదు. కనుక నేను నీతో మాట్లాడతానని మాట్లాడిన వెంటనేనంట మనము ఇక నీతోనే నేను మాట్లాడతాను అని సమర్పణ. దేవదాసయ్య గారు, ఈ సృష్టిని చేసిన వాడు నాకు కనపట్టలేదు కనుక నేను కళ్ళు మూసుకుంటాను ఆయన కనపడే వరకు, ఆయన మాట్లాడే వరకు నేను చూడను వినను, ఆయన కోసం ప్రకటించిన వరకు నేను తినను. వృద్ధుడు ఎంత పౌరుషంగా ఉన్నాడు చూడు. ఎవరు చూడాలంట, ఈరోజు బైబిల్ మిషన్ తీసుకొచ్చి దేవుడు కనబడును మాట్లాడు, దేవుడు కనబడును మాట్లాడును. ఈరోజు మా స్వరము నీకు సమర్పించుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఏం చేస్తాం, నీతో మాట్లాడడానికి నేను ప్రయత్నించాను. ఐగరంగా సూక్ష్మ ప్రాంతం నేర్పాను. వెంటనే నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ఆయనతో మాట్లాడడానికి ఏం చేయాలి, దేవా నాకు కనబడము. పెద్ద ప్రార్థన కాదు, సూక్ష్మ ప్రార్థన. ఎప్పుడు ఈ మాట విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఆశ్రమంగా నేను డిస్కస్ చేసుకుంటా ఉంటాను. ఏంటది, అడుక్కున్న వారు వచ్చిన వాళ్ళకి డబ్బులు వేసినప్పుడు కానీ ఏమిటి పెట్టినప్పుడు కానీ దేవుడిని అడిగి పెట్టమన్నాడు. దేవుడు ఎవరిని అనాథులుగా, పరిశుద్ధాత్మ కాలం ఏంటంటే యోహాను రాసిన 14 అధ్యాయంలో ఓ మాట ఉంది, అనాథులుగా మిమ్మలను. ఎవడు అనాథ కాదు. ఏ కాలం ఇది, వాడు పాపభరితమైన జీవితంలో ఉండడాన్ని బట్టి వాడు అనాథగా ఉన్నాడు తప్ప. కానీ అందరూ అనాథులు. మరి అడుక్కునేవాడు అంతసేపు ఉంటాడా మన ఇంటి ఎదురుకుండా? మరి ప్రార్థన చేసి దేవుడితో మాట్లాడి వెయ్యాల వద్దా అంతసేపు దేవుడు ఉంటాడా? అడుక్కునేవాడు ఉంటాడా? మరి ఎందుకు ఎలాగన్నాడు ఏంటంటే చనువు పెరగాలి. నేను ఫోన్ చేయగానే ఫస్ట్ రింగ్కి ఎత్తేస్తాడు అనుకునే వారు ఉంటారు. ఎందుకని, వాళ్ళంటే ఎంత ఇంపార్టెన్స్, వాళ్ళు చేయటం అవసరం, వెంటనే లిఫ్ట్ ఇచ్చారు. ఒకరు ఫోన్ చేస్తారు, ఎత్తరు. వాళ్ళ పని అంతా అయిన తర్వాత అప్పుడు సాఫీగా మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు మనం తలుచుకోగానే వెంటనే మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? మత్తయి సువార్త 18 ఏమంది, నా నామాన్ని ఎక్కడ 2-3
అక్కడ నేను వారితో ఎంతమంది ఉన్నా. అలాగే యోహాను సువార్తలో కూడా 6వ అధ్యాయంలో కూడా ఉంది, గదిలోకి వెళ్ళి నువ్వు రహస్యముగా తలుపు వేసుకొని తండ్రితో నువ్వు ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు ఇక మన జీవితం అంతా కూడానంట ఇంకా మానవతో కాదు, ఎవరితో? దేవుడితో, దైవ సన్నిధి. అందుకే మోసే ఏమన్నాడు? 40 లక్షల మందిని నడిపించాలంటే మానవుడి వల్ల అవుతుందా? కీడును పోయి మేలు రావాలంటే మామూలు విషయం కాదు. అరణ్య మార్గంలో నడిపించడం అంటే అస్సలు వల్ల కాదు. ఆత్మతండ్రి కాబట్టి ఏముంటుందంటే, ఒకసారి నిర్గమాకాండం 33:12-16 చూసుకుంటే, ప్రజలందరికంటే నువ్వు ప్రత్యేకింపబడతావు. దేవుడికి స్తోత్రం. అందరికంటే మనం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ప్రత్యేకింపబడిన వారిగా ఉంటాము. అందుకే మోషే ఎవరు కావాలని కోరుకున్నాడు? నీవు లేకపోతే నేను అడుగు కూడా ఏనో అని ఆయన చక్కటి మాటలో తెలియజేస్తున్నాడు. 14వ వచనంలో ఉంది, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగ చేతును. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకుని పోకము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము దేని వల్ల తెలియబడను? నీవు మాతో వచ్చుడు వల్లనే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడమని ఆయనతో చెప్పాను. ఈరోజు దైవ సన్నిధిలో అంటే ఫస్ట్ మన స్వరమును సమర్పించుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంట? అప్పుడు స్తుతించాలి. ఇంక నేను మాట్లాడేది మనుషులతో కాదు, ఎవరితో మాట్లాడతాను? ఒకరు చెప్పాలి. దేవదాస గారు అదే చెప్పారు, దేవుడి కనబడను మాట్లాడాలి. అలాగే స్తుతిస్తా. అలాగే అంశము దేవుడితో చెప్పుకోవాలి. ఎవరితో చెప్పాలట? దేవుడు. అందుకే దేవదాస గారు 7 సన్నిధిని ఏర్పాటు చేసినప్పుడు దేవదాస గారు చూడండి, ప్రతిదీ కూడా ఏం చేసేవాడంటే సన్నిధి పనులు ఏర్పాటు చేసి, నేను కొత్తగా బైబిల్ కొనుక్కున్నానండి, మీరు ఈ బైబిల్ మీద ఏం పేరు రాయాలో దేవుడిని అడిగి చెప్పండి అని అంటే ఎవరు చెప్పేవారు? సన్నిధి పనులు చెప్పేవారు. సన్నిధి పనులు మోకరించి ప్రార్థన. దేవదాస గారు కాలం సన్నిధి పనులు అంటే దేవుడు అంటే ఎంత భయమో, ఎంత భక్తో. డాక్టర్ గారు హాస్పిటల్ రమ్మంటే ఎలా వచ్చేస్తారో షార్ప్గా, అంతకన్నా షార్ప్గా సన్నిధి అంటే ముందుంటారు. ఎవరంటే ముందుంటారు? భూలోకంలో డాక్టర్ చెప్పాడు అనుకోండి, మీరు తెల్లవారుతో 3 గంటలు ఉండాలంటే 2 గంటలు ఉంటారు హాస్పిటల్లో. మరి ఇక్కడ ఆ వైద్యుడు ఎవరు చేయగలుగుతాడా? ఏమైనా చేయగలిగితే ఎవరు చేస్తారు? ఎవరి మీద మనసు ఉంది? దేవుడు ఉన్నాడు విశ్వాసంలో వారారా. మీరు లేచి ట్యాబ్లెట్ తీసుకుని ఓపుకుంటే మీరు సన్నిధికి మాట్లాడకూడదు. దేనికి మాట్లాడదంట? దేనికి భయపడకూడదు. ఎండయు వానయు చలియు గాలియు ఏమీ ఎవరో భయపడే వారికి ఏం చేయాలి? సన్నిధానం లేని వారికి రాలేదు, ఉండలేదు, చేయలేదు. దేవుడు చెప్తున్న మాట చూడండి, ఏమన్నాడు? అంశం, ఇదిగో నా అంశం. అప్పుడు జవాబు వచ్చే వరకు కూడా మోకాలు దిగకూడదు. దేవదాస్ గారికి ఏం చెప్పారంటే, తెరిచిన బైబుల్ అని దేవదాస్ గారిని పేరు రాసుకోమన్నాడని దేవుడు జవాబు ఇచ్చాడు. దేవుడు తీసుకోవాలి. ఏ బైబిల్ అంటే ఆ బైబిల్ అండి? తెరిచిన బైబిల్. నా బైబిల్ అయితే అత్తమాట పూచేస్తానే కదా. దేవదాస్ గారి బైబిల్ ఎప్పుడు తెలుసుకోను. ఎప్పుడు నిద్ర పట్టేంత వరకు కూడా బైబిలే చదువుతాడు ఆయన. అలా గుండెల మీద ఉంటారు. పడుకున్న తర్వాత తీసి ఒక
పీట తయారు చేస్తాడు బైబిల్, ఇలా ఈ షేప్ ఇలా పెడతాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చదువుతూనే ఉంటాడు. కొత్త అర్థాలు అందుకుని మర్మాలు అందుకుని ఈరోజు పాటలు 200 పైగా రాశాడు. ఆయన రాసిన పాటలు పాడటానికే మ్యూజిక్ కొట్టడానికే ఈరోజు చాలామంది కష్టం. అంత అర్థంతో మహిమతో ఒకప్పుడు దావీదు గారు ఎలాగ పాటలు రాశాడు కీర్తనలో, అలాగా ఈ కాలానికి తగినట్టుగా దేవదాసయ్య గారు అన్ని పాటలు రాశారు. ఏ కాలానికైనా సరిపడేట్టు అన్ని పాటలు పాడాడు, అన్ని ప్రార్థనలు చేశాడు, అన్ని వ్రతాలు, మోషే వ్రతం ఎలా చేయాలో, శిలువ ధ్యానం ఎలా చేయాలో, పరమగీతం ఎలా వివరించాలో, ప్రకటన గ్రంథం ఎలా వివరించాలో అన్నీ నేర్చుకున్నాడు, అన్నీ నేర్పించాడు. సన్నిధి పనులకి చూడండి ఏమనుకుంటుందంట, అన్నీ సమర్పణ చేసుకో, నీదే ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాతే పాపం ఉన్నవాళ్ళు, సిరాకు ఉన్నవారు సన్నిధికి అనవసరము. ఓపిక, చాలా జాగ్రత్తగా ఉండాలి. అభిషేకం ఎందుకు చేశారు? నువ్వు సమర్పించుకుంది పరిశుద్ధాత్మతో ఉండాలని, జరగబోయే ముందు తెలుసుకుంటారు. కనుక తెలిసిన బైబిలు అనగా చక్కటి మాట. దేవదాసయ్య గారంట ఎప్పుడు బైబిల్ మూసివేయలేదు. చదువుకోవడానికి ఒక బైబిల్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా సన్నిధిలో ఉంటుంది. సన్నిధిలో ఒక పీట ఉంటుంది, ఆ పీట ఎలా ఉంటుందంటే ఇలాగే వేస్తారు. ఆది కాంచు ప్రకటన గ్రంథం చదవటం, మరలా ఆది కాంచు ప్రకటన చేయడం చేసి. అందుకే దేవుని సన్నిధిలో కూడా బైబిల్ ఎప్పుడు కూడా బలిపేట మీద ఒక బైబిల్ పెట్టడం. ఆ బైబిల్ ఎక్కడ ఉంటుంది? తెరిచే దివ్య గ్రంథము ఎచ్చట చదివిన సహాయం చేయండి. దివ్య గ్రంథం, అందుకే దివ్య గ్రంథాలంటే మనము చదవాలి. అప్పుడు నీ యొక్క మౌనంగా ఉంటాను, సమస్త కీడుకు పోయి మేలు సంపాదించుకున్నాను. పరిశుద్ధాత్మ దగ్గర కూర్చోనంటే ఏమనాలి? నీ దగ్గర ఇక్కడ నుంచి కుదురుగా ఉంటాను, మౌనంగా. అందుకే పౌలు గారు మాట్లాడాడు, 10,000 భాషలు మాట్లాడటం కంటే జ్ఞానంతో 5 మాటలు మాట్లాడిన సంఘంలో అయితే స్త్రీలు మౌనం కూడా అన్నాడు. ఏదైతే మీరు అడగాలనుకుంటే ఒకవేళ మీ భర్తల ద్వారా అడగండి, మీ భర్త యాజకుడు అడుగుతాడు, యాజకుడు మీకు చెప్తాడు. స్త్రీకి సంఘంలో మాట్లాడడానికి అవకాశం దేవుడు. స్త్రీ అంటే ఎటువంటిదంటే బలహీనరాలు, ఏమొచ్చినా తట్టుకోలేదు, బలహీనరాలు. బలం ఎవరంటే భర్త. కనుక ఈరోజు అపోస్తలుల పౌలు చెబుతున్న మాటను మనం ధ్యానం చేసుకుంటే, నీవు కనబడి మాట్లాడుదువని. ఎవరు కనబడతారట? బైబిల్లో చెప్తుంది. కానీ దేవదాసయ్య గారు మరొకసారి ఈ కాలానికి దేవుడు కనబడును మాట్లాడించాడు. ఈరోజు మనం కూడా ఏ అనుభవం కావాలి? దేవుడు కనబడును. ఈరోజు మా ఇష్టం బట్టి మేము స్వార్థ చేయట్లేదు, మా ఇష్టాన్ని బట్టి మేమేమీ చేయట్లేదు. నాకేదో నేను దేవుడి దయ వల్ల వ్యాపారం పెట్టుకున్నాను, హైదరాబాద్ సింగపూర్ వెళ్ళిపోవాలనుకున్నాను, ఇంకా వ్యాపారాలు డెవలప్ అయిపోవాలనుకున్నాను. కానీ ఎవరు తీసుకొచ్చి పెట్టుకున్నాడంటే ఆయనే తీసుకొచ్చి, నేను ప్రత్యేకంగా నా బిడ్డను తీసుకొస్తాను అని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈరోజు దేవుని యొక్క మహాకృప, పద్మాస దీపంలో నీ సన్నిధిలో ఆత్మవశం చేసిన యోహాను వలె నన్ను కూడా చేయని ప్రార్థన చేసుకోవాలని దేవుని ఇస్తారు. ఎవరిని వశం చేస్తున్నాడు? యోహాను గారు ఎక్కడున్నారు? ఖైదీలో ఉన్నాడు. కానీ ఏ వశమైపోయాడంట? ఆత్మవశమైపోయాడు. ఖైదీలు ఎంత శ్రమో, ఎంత మహావ్యాధమో. పద్మాస అంటారు. ఇప్పుడు మనకి అండమాన్ అనగానే ఏం గుర్తొస్తుంది? జైలు గుర్తుంది. ఆ జైల్లో వేసిన వాళ్ళంట చనిపోయిన తర్వాత బాడీ సముద్రంలో పడేస్తారు, చేపలకు ఆహారంగా, ఇంటికి పంపరు. ఆ కాలంలో పద్మాసు దీపం అంటే ఏదో అనుకుంటున్నారు మీరు, 6 inches స్థలం జైలు అంటే. అటువంటి దాంట్లో పడేశారండి. అటువంటి దాంట్లో పడేసి శ్రమ పెడుతుంటే ఆయనకంటే సన్నిధి ఉండడాన్ని బట్టి సంతోషంగా ఉన్నాడు.
ఆయనకు వచ్చిన శిక్షల్లో ఎప్పుడు బాధలేదు. నూనెలో వేసి ఏ కష్టన్నా సరే ఆయన ఎలా ఉన్నాడంట. అందుకే సన్నిధి చెయ్యి అన్నాడు దేవదాసు. అమ్మ ఏం చేయాలంట? నువ్వు లేక చీపించుకుంటాం కాదు, ఒక గంట ఒక పాట పాడుకో, వాకింగ్ చదువుకో, ప్రార్థన చేసుకో, దేవాన్న కనబడి నాతో మాట్లాడే గంటల మోకాళ్ళు దొరుకుకో. ఇది బైబిల్ మిషన్ స్టైల్. పరిశుద్ధాత్మ తండ్రి గారు మనకు రావాలి. అప్పుడు వచ్చింది దేవుడు మాట్లాడు. దేవుడు చెప్పినవి కూడా మహానందం ఉంటాయండి. మహా గొప్ప విషయాలు చెప్తాడండి. దేవుడికి స్తోత్రం. జరగబోయే విషయాలు చెప్తాడండి. నేనేమో వ్యాపారం పరుసు అంటే ఆయన అన్నాడు, నువ్వు సువార్త చేస్తావు, నువ్వు ఆత్మ రక్షిస్తావు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు అని ఆయన చెప్పేవాడు. అస్సలు ఇంత పని చేస్తాను కూడా చెప్పలేదు, కానీ చిన్నప్పుడే ఆయన ఇవన్నీ చెప్పాడు. కనుక పద్మాసు దీపంలో ఉన్న యోహాను వలె ఆత్మవశం చేయి అని నిన్ను సూచెదును, నీతో మాట్లాడుదును, నువ్వు చెప్పింది రాసేదును. ఆయన చెప్పింది అలాగే ఆత్మవశము, ప్రత్యక్షత, ఆత్మ సంచారము, పరలోక వాస్తవ్యులు మనతో కూడా నుండుట. లోకవశము కాకుండా, పాపవశము కాకుండా, సాతాను వశము కాకుండా ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మనలను భద్రపరుస్తాడు. ఏ వచనం అవ్వకూడదట? లోక వచనం. లోకానుసారం జీవితం ఉండకూడదు. రెండవది పాప వశము, ఇక పాపము ఉండకూడదు, చేయకూడదు. ఇంకా మాట్లాడుతుంది ఎవరంటే లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు. ఆయన సైలెన్స్ చేయకూడదు. ఇంకా ఆయనే మాట్లాడతాడు, ఆయనే స్థుతిస్తాడు, ఆయనే ప్రార్థన చేస్తాడు, ఆయనే అన్నీ చేస్తాడు. ఇంకా మనం కేవలం అంటే ప్రార్థన చేయడం, దేవా నాకు కనబడము, నాతో మాట ఈరోజు ఏం చేయాలో నాకు చెప్పు అని ఒక గంట సన్నిధి అనుభవం మనం చేయాలి. కనుక సన్నిధి చేయుట ఏర్పాటును బట్టి సన్నిధి అనే సాధనము ద్వారా ఈరోజు మనకి ఈ గొప్ప మహిమంతా కూడా కనబడుతూ ఉంది. కనుక ఆయన పాదాల దగ్గర కూర్చుండే గొప్ప భాగ్యము అని మోసే ఎలాగన్నాడో అలాగే మనం కూడా 40 రోజులు కూర్చున్నాడే, మాట్లాడడానికి, చెప్పింది వినడానికి, రాయడానికి. ఈరోజు మన జీవితం కోసం అట్లీస్ట్ ఒక గంట అయినా రోజుకు కూర్చున్నాడు. ఆయన లోకం కొరకు, సంఘం కొరకు ఇంతగా కూర్చున్నాడు. ఈరోజు మన కుటుంబం కొరకు అంట ఎంత కూర్చోవాలి? ఒక గంట. దేవదాసయ్య గారు అయితే 3 గంటలు. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ తలంచుకుంటూ 24 గంటలకే మనం సమయం ఎంత ఇవ్వాలంటే 2 గంటల 40 నిమిషాలు ఇవ్వాలి. అందుకే తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆయన సన్నిధిలో ఉంది. అప్పుడే బయటకు వస్తాడు. ఈరోజు మన శక్తి 2 గంటలకు లేకపోతే మంచిదే, 3 గంటలకు లేకపోతే మంచిదే, 4 గంటలకు లేకపోతే మంచిదే. కొన్ని ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు ప్రార్థన చేసుకుంటే మంచిదే, కానీ ప్రార్థన చేసుకోకపోవడమే మంచిది కాదు. సన్నిధి చేయకపోవడమే మంచిది కాదు. ఆ గంట ప్రార్థన అవ్వకుండా బయటికి వెళ్ళటము మంచిది. ఎవరు వచ్చేసారు? ఆత్మ వచ్చేసింది. కనుక ఆత్మ ఏం చేస్తుంది? నీతోనే ఉంటుంది, నీతోనే నివసిస్తుంది. నీకు జరగబోయే విషయాలండి చెప్తుంది. యోహాను సువార్త 14 అధ్యాయం చదివితే, యోహాను సువార్త 16 అధ్యాయం చదివితే సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఒక ఆయన ఫోన్ చేశారు, బైబిల్ మిషన్ ఇంటిపోయిన వెంటనే మిమ్మల్ని అభిషేకం చేస్తాం, వచ్చేది మీకు పెద్ద పెద్ద బిరుదులు ఇంత వచ్చేదంటే ప్రార్థన చేస్తాం. వెళ్ళనే వెళ్ళదు. అది ఏర్పాటు. ప్రతిదీ దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పింది చేస్తే మనం ఎక్కకపోయినా సరే వినా. 12 మంది అపోస్తలులు ఈరోజు శిరస్సాధనం చేయబడ్డారు. ఈరోజు దేవుని యొక్క ఆత్మ సంపాదించి భూలోకం అంతా కూడా వాళ్ళు తిరిగారు. కనుక ప్రత్యక్షత, దైవ దర్శనము, స్వప్నము
ఈరోజు ప్రత్యక్షతలో, దర్శనంలో, స్వప్నంలో దేవుడు మనకు కనబడతాడు, మాట్లాడతాడు. సన్నిధి వల్ల విశ్వాసులకు నీతోనూ, దూతలతోనూ, పరలోక పరిశుద్ధులతోనూ, పరలోక వాస్తవులతోనూ సహవాస భాగ్యము కలుగుతుంది. సన్నిధి వల్ల ఏ భాగ్యము? ఎవరితో? భూలోకంలో ఉన్న ఒక వ్యక్తికి సహవాసం కోసం ఎంతో కష్టపడుతున్నావే నువ్వు, ఆ వ్యక్తితో ఉండాలని ఎంతో కష్టపడుతున్నావే. ఈరోజు ఆత్మ తండ్రి గారు వచ్చంట, ఇప్పుడు మార్చేశారు. ఏ భాగ్యము? పరలోకంలో ఉన్న వారితో నీ సహవాసం. దూతలు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, దేవుడు కావచ్చు, దేవదూతలు కావచ్చు. ఈరోజు దేవుడు అన్నాడు, సన్నిధి అనుభవం నీకు ఉండాలి కనుక పరలోక వాసులతో సహవాసం ఉండే భాగ్యము నీకు అనుగ్రహిస్తారు. అందుకేనంటే సన్నిధి చేసిన దావీదు, నువ్వు పశువులు కాపురి కాదు నాయనా అని పిలిపివేసి యెరూషలేముకు రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. భూలోకంలోనే ఏం చేశాడంటే రాజులు చేశాడు. నువ్వు పశువులు కాపురి, ఆయన సన్నిధి ఏంటంటే నిత్యం స్తుతిస్తాడు, ప్రార్థిస్తాడు. ఇది గొప్పని తెలిస్తే సరిదిద్దుకుంటాడు. చాలామంది సరిదిద్దుకోరు, మొక్కత్తంగా పడిపోతారు. సన్నిధి వల్ల సమస్త మీరు పొందుకుని కీడులన్నీ పోగొట్టడానికి ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చారని దావీదు గారు చెప్తున్న మాట, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగుతుంది. కనుక ఒక మానవుడు స్నేహం కంటే ఈరోజు పరిశుద్ధాత్మతో ఉండడానికి మనం ఎంత ఇష్టపడాలో, కనుక పరిశుద్ధాత్మతో ఇష్టపడేవారు ఏం చేయాలి? ప్రత్యక్షంగా ఉండి తెల్లటి వస్త్రాలు, ఉతికిన బట్టలు కట్టుకోవాలి. ఉతికిన బట్టలు కట్టుకొని ప్రతిరోజు నేను గంట ప్రార్థన చేసుకుంటాను. కనుక నేను సంగమంలో క్రమంలో వచ్చి దేవుని సన్నిధిలో నేను సహవాసం ఉంటాను అని మనం తీర్మానం చేసుకోవాలి. కనుక ఈరోజు దైవ సన్నిధి లేకపోతే కయ్యూని ఏమైపోయాడు. దైవ సన్నిధి ఉన్న చూడండి, హేబెలు యొక్క రక్తం ఎలా మొరపెట్టి తీర్పు తీర్చేది, ఎవరిని విడిచిపెట్టలేదు. నీ మనవి వినగానే నీ తండ్రి ఒకటి నెరవేర్చినంతయు సన్నిధి పొరలేని హేబెలు యొక్క రక్తం అంట ఎక్కడ మొరపెట్టింది? రక్తం మొరపెడితేనే దేవుడు దిగొచ్చేసాడు. ఈరోజు నువ్వు మొరపెడుతుంటే దిగిరాడా? మనం మొరపెడుతుంటే దిగిరాడా? దిగొస్తాడు, రాడా? వస్తాడు. కనుక ఓపిక చేసుకుని మనం అంటే ఏం చేయాలి? నుంచి నేను ప్రత్యేకంగా ఆయన కోసం ఉంటాను, నేను ఆయనతో మాట్లాడతాను అని ఒక గంట సన్నిధి మనము చేసుకోవాలి. ఇది దైవ సన్నిధి అనుభవంతో కావలసిన లక్షణాలు వచ్చే వారం తెలుసుకుందాం. కనుక దావీదు మహారాజు వలె నా దాగు చోటు నీవే, జీవ మార్గం నాకు తెలియజేసి నీ సన్నిధిలో సంతోష సంపూర్ణత కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలదు. మరి అటువంటి సన్నిధి భాగ్యాన్ని నేడు ప్రభు మనందరికీ అనుగ్రహించి సిద్ధపరచును కాక.